సార్ ఎలా ఉంది ఎన్డీఏ కూటమి అధికారంగా వచ్చి దాదాపు 7 నెలల కాలం పూర్తవుతుంది, ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకతతో కూటమి ప్రభుత్వానికి ప్రజలు, రాష్ట్ర ప్రజలు బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని ఇచ్చారు. దాదాపు 65 సీట్ల వరకు. అయితే హనీమూన్ పీరియడ్ ముగిసింది, 6 నెలలు అయిపోయింది, 7వ నెలలోకి వచ్చారు. నాకు ఎందుకో అనిపిస్తుంది ఇంప్రెషన్ క్రియేట్ కాల ప్రభుత్వానికి, ఇంకా పూర్తిగా ప్రభుత్వం మీద పట్టు దొరకలేదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఛాయలు, దాని యొక్క వాసనలే ఇంకా నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. అది మొన్న ఏబిఎన్ చంద్రబాబు కూడా మీటింగ్లో కూడా చెప్పారు. మన ఏబిఎన్ మన ఆర్కే తొలిపలుకులోనూ మలిపలుకులోనూ ఆయన కూడా చెప్పాడు, పరిస్థితి ఏం బాగోలేదు, ఈ పరిస్థితి కొనసాగినట్టయితే మీరు చదువుకోవాల్సి వస్తుందని చెప్పి చాలా ఘాటుగా ఆయన ఇచ్చింది చాలా వైరల్ అయింది. అదే పరిస్థితి నాకు కూడా కనిపిస్తుంది. అంటే విమర్శించడానికి చాలా పాయింట్లు ఉన్నాయి, కానీ 7 నెలలు అయినా కూడా ప్రభుత్వానికి పట్టు రాకపోవటం అనేది అది ఎక్కడో లోపం కనపడతా ఉంది. ఏ సందర్భాల్లో మీకు ఈ ప్రభుత్వ పరిపాలన సంబంధించి దేవుని మాడతారు? ఆయన చంద్రబాబు నాయుడు గారు మేధావి, అనుభవజ్ఞుడు, ఖచ్చితంగా సమర్థుడు, అది ఖచ్చితంగా మనం ఒప్పుకుంటాం. ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేశాడు, లాంగ్ టర్మ్ పొలిటీషియన్ కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, అది అందరూ అంగీకరించినటువంటి విషయమే. అయితే ప్రజలు పెట్టుకున్నటువంటి యాస్పిరేషన్స్ ఆయన మీద చాలా ఎక్కువ ఉన్నాయి. ఆయన ఇక మనం అధికారంలోకి రావేమో, ఈ జగన్మోహన్ రెడ్డిని దింపలేమో అనే భయం చేత అసాధ్యమైనటువంటి హామీలు ఎన్నో ఇచ్చారు. సూపర్ సిక్స్ పేరుతోటి ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి రావడానికి అదొక మెయిన్ పాయింట్ అయినప్పుడు ఆ సూపర్ 6 గురించి అసలు మాట్లాడతలే. ఈ రోజున ఆదాయం లేదు, జీడిపి తగ్గిపోయిందని పార్టీ 7 విజన్ అని చెప్పి, నాకు అమరావతి పోలవరమే ముఖ్యమని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారేమో అనేటువంటి పరిస్థితి కూడా మనకి కనపడుతుంది. ఇప్పటికే సూపర్ 6లో 80% అమలు చేస్తామని చెప్పి బాహాటంగా చెప్తున్నారు కూటమి నాయకులు. మీరు సూపర్ 6 అమలు చేయాలని చెప్తున్నారు. వాళ్ళు వచ్చినాక చేసింది ఏంటంటే మనం మెచ్చుకోవాల్సింది, పెన్షన్స్ ఒకటి టైంకి ఇవ్వగలుగుతూ ఉన్నారు, జీతాలు కూడా 90% ఇవ్వగలుగుతున్నారు, ఉద్యోగులు చేసి రిటైర్ అయిన వాళ్ళకు కూడా 4-5 రోజుల్లో వాళ్ళకి అందజేయగలుగుతున్నారు. అది ఒక్కటే వాళ్ళు సరిచేయగలిగారు తప్ప రాష్ట్రం ఆర్థిక పరిస్థితిని బట్టి మిగతాయి కూడా ఏ సూపర్ 6లో ఏది కూడా వాళ్ళు ఇంతవరకు అంటుకోలేదు. అంటుకోవడానికి కూడా వాళ్ళకి భయం పడతాం చేయాలి. అంటే ఉచిత ఇసుక ఇచ్చామని చెప్తున్నారు, దీపం పథకం అమలు చేసామని చెప్తున్నారు, పెన్షన్ ఇచ్చామంటున్నారు, డిఎస్సీ అమలు చేసామంటున్నారు. డిఎస్సీ చూస్తేనేమో సంతకం అయితే జరిగింది తప్ప అమలు అయితే లేదు, ఏదో పోస్ట్ పోన్ చేసామంటున్నారు. ఫ్రీ ఇసుక అని చెప్పి అంటున్నారు, నామినల్ రేట్ తీసుకుంటే చెప్పి అంటారు. ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడికి ఏం చెప్తారు మీరు? ఇసుక పాలసీ, మీరు చెప్పినట్టు మద్యం పాలసీ రెండూ కూడా ఫెయిల్ అయినాయి. ఎలా అంటే మద్యం పాలసీ గతంలో లాగానే గొంతుకు ఒక బెల్ట్ షాప్ వచ్చేసింది. ఇసుక ఉచితం అన్నారు, పేరుకు ఉచితం అని చెప్తున్నారు. అక్కడి నుంచి ఇంటికి చేరేదలకి ట్రక్ 3500 అవుతుంది. జగన్మోహన్ రెడ్డి టైంలో 3000కే ఇచ్చారు ట్రక్కు. ఎక్కడా ఉచితం జరగడం లేదు. 175 నియోజకవర్గాల్లో ఎవరన్నా 5-10 మంది ఏమైనా ఉన్నారేమో కానీ ఎమ్మెల్యేలు మొత్తం అకౌంట్లు ఓపెన్ చేశారు, మినిస్టర్లతో సహా. వాళ్ళు మగతా వసూలు చేస్తున్నారు, ప్రతిదానికి టార్గెట్స్ ఫిక్స్ చేస్తున్నారు ఎంఆర్ఓల ద్వారా. ఆఖరికి పోలీసులకి, ఆర్టీఓలకు కూడా టార్గెట్స్ ఫిక్స్ చేసి వాళ్ళు అమౌంట్స్ వసూలు చేస్తున్నప్పుడు మరి పరిపాలన ఇలాగే ఉంటుంది. మద్యం పరిస్థితి ఏంటంటారు? మద్యం అంతా మేము ట్రాన్స్పరెంట్గా చేసాం, ఎవరైతే లాటరీలో ఇదిలో పాల్గొన్నారో వాళ్ళకే ఇచ్చాం తప్ప దళారులు ఎవరు లేరు, పార్టీ సభ్యులు ఎవరు లేరు అంటారు. జనాలుగా చెప్తారు. దళారులు లేరు, పాత పద్ధతి పెట్టారు. బెల్ట్ షాపుల సంగతి ఏంటి? బెల్ట్ షాపులు పెట్టి మీరు బలదాన ప్రభుత్వమే సాగిస్తున్నట్టుగా కనపడతా ఉంది కదా. గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిందే మీరు చేస్తున్నారు. ఇక్కడ తేడా ఏంటి? గతంలో ప్రభుత్వం అమ్మింది, ఇప్పుడు పాటదారులు, పాడుకున్న వాళ్ళు, కాంట్రాక్ట్ వచ్చిన వాళ్ళు అమ్ముతున్నారు. వాళ్ళు సాప కింద నీరులాగా ప్రతి గ్రామంలో 2-3 పాయింట్లు, పెద్ద గ్రామం అయితే 10 పాయింట్లు. ఏ గ్రామం వెళ్ళినా కూడా మందు ఏర్లై పారుతా ఉంది. నిన్న మొన్న భోగి పండగ కనుమ రోజున 3 రోజులు డబుల్ది లిక్కర్ కన్జ్యూమ్ చేశారు. ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని చెప్పి ఒక ముఖ్యమంత్రి స్వయంగా మీరు స్టాక్స్ ఫుల్గా పెట్టుకోండి, ఎక్కడ కూడా ఎటువంటి లోపం రాకూడదు, ఎక్సైజ్ రావాలి గవర్నమెంట్ కానీ ప్రోత్సహించే పరిస్థితి వచ్చినప్పుడు మీరు ఇంకా మద్యపాన నిషేధం చేసే శక్తి మీకు ఎక్కడ ఉంటుంది? గాంధీ కన్నా కళల రాజ్యం మనకు వస్తుందా అనేది ఆలోచించాలి. అంత సీనియర్ పొలిటీషియన్ అయ్యుండి వాటిని ఎంకరేజ్ చేయడం అనేది అంత కరెక్ట్ కాదని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు రాష్ట్రంలో కోడి పందాలు, నిన్న పండుగ సంబంధించి కోడి పందాలు ఎక్కడ నిర్వహించకూడదని చెప్పి పండగ 10 రోజుల ముందు పోలీసు అధికారులు డిస్ప్లే అయితే చేశారు, పాంప్లెట్ ప్రచారం అయితే చేశారు. కానీ అదే అధికారులు ఈరోజు కనుమరుగయ్యారు. రాజకీయ నాయకులు వచ్చి బరువులు వచ్చి దగ్గరుండి కోడి పందాలు ప్రారంభించారు. కోట్లాది రూపాయలు చేతులు మారి చాలామంది కుటుంబాలు చిన్నభిన్నమైనాయి. ఏం చెప్తారు మీరు?
ఒక్క కోడి పందానికే 1,25,00,000 పందెం జరిగిందని చెబుతున్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి కోడి పందాలు విచ్చలవిడిగా జరిగినాయి. గత ప్రభుత్వంలో కూడా జరిగినాయి, జరగలేదని నేను చెప్పడంలా. వాళ్ళు A to Z అరేంజ్ చేశారు, వీళ్ళు A to Y వరకు ఆగిపోయారు, X వరకు ఆగిపోయారు. కానీ బరులు ఎక్కువ, కొన్ని వేల బరులు ఒక్కొక్క నియోజకవర్గంలో 2-3. ప్రతి ఎమ్మెల్యే కూడా, ప్రతి మినిస్టర్ కూడా దగ్గరుండి వాళ్లే పందాలు వేయించారు. మరి మీరు ఇంకా ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏముందండి? మనం దానికి దీనికి తేడా చూపించాలి కదా. మీరు పందాలు వేయనివ్వకూడదు. మీరు అధికారులు చేతులు కట్టేసి వాళ్ళ నోళ్ళు నొక్కేసి ఖచ్చితంగా అమలు చేసినట్టయితే చేయగలిగేవాళ్లే. కానీ మీరే చేయనియట్లా. కోడి కత్తులు కట్టేవారు కేసులు పెడతామన్నారు, పీడియాక్లు పెడతామన్నారు, రకరకాల కేసులు పెడతామన్నారు. ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా పందాల్లో కానీ, గుండాట్లో కానీ, పేకాట్లో కానీ, ఎక్కడైనా కానీ అశ్లీల కార్యక్రమాల దగ్గర కానీ పోలీసు అనేవాడు కనపడలేదు. పోలీసులుగా అధికారాలన్నీ 3 రోజులు కట్ చేశారు. వాళ్ళని మనమే బిలేం చేయాల్సిన పని లేదు. ప్రభుత్వమే బిహైండ్ బ్యాక్ ప్రభుత్వమే ఉండి కార్యక్రమాలంతా చేసినాయి అని చెప్పేసి ప్రజలందరికీ తెలుసు. అది ఏ ఊర్లో చూసినా విచ్చలవిడిగా కార్యక్రమాలు జరిగినాయి. మరి గతంలో జరగలేదని మేము అంటారా? మరి మీకు మార్పు ఏం చూపించారు? మీరు ఆ కట్టడి చేయాలి కదా. కోట్లాది రూపాయలు చేతులు మాని, వేలాది కోట్లు చేతులు మాని అంటే కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పడి ఉంటాయి అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది.